లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ఆనాడు జకర్యా అనే దైవ సేవకుడి ద్వారా జెరుబ్బాబెలును గురించి మాట్లాడుతున్న మాట ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే సమస్త కార్యాలు జరిగిస్తానని ఈరోజు నీకు మాటిస్తున్నాడు. ఆనాడు దేవుని మందిర నిర్మాణం కొరకు జెరుబ్బాబెలుని ఏర్పరచుకొని జెరుబ్బాబెలుని పిలిచిన దేవుడు ఆ ఆలయ నిర్మాణానికి ఎదురవుతున్న పర్వతాల లాంటి సమస్యల విషయంలో కూడా నేను కలగజేసుకుంటానని దేవుడు చెప్తున్నాడు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వే మాత్రపు దానవని ఆ పర్వతాలను హెచ్చరిస్తూ ఆ సమస్యలన్నింటినీ దేవుడే తొలగించి జకర్యా చేతులు పునాది వేసినట్లుగా అదే రీతిగా జకర్యా చేతులే ఆలయపు నిర్మాణాన్ని పూర్తి చేసినట్లుగా కనపడుతుంది. కారణం ఏంటంటే ఎదురయ్యే ప్రతి పరిస్థితులు ప్రతి సమస్యల్లో దేవుడు కలగజేసుకొని ఆటంకాలన్నిటిని తొలగించి జెరుబ్బాబెలుకు తన ఆత్మ సహాయాన్ని అందించి ఆ కార్యాన్ని పూర్తి చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు ఒక దైవ సేవకుడిగా నీ పరిచర్యలో ఎదురవుతున్న ఇబ్బందులను చూసి పరిస్థితులు చూసి నేను ఈ పరిచర్యలో కొనసాగలేనని బాధపడుతున్నావేమో. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిచర్యకు నిన్ను పిలిచిన దేవుడు ఆ పరిచర్యను కొనసాగించడానికి కావలసిన కృపను కూడా తన ఆత్మ సహాయాన్ని కూడా నీకు ఇస్తాడు. ఎన్నో రకాలైన సవాళ్లను ఇబ్బందులను శ్రమలను శోధనలను నువ్వు ఎదుర్కొంటూ ఉండొచ్చు. అనేక రకాలైన నిందలు అవమానాలు కూడా నీ జీవితంలో అనుభవిస్తూ నేను ఈ పరిచర్య చేయలేనని నువ్వు బాధపడుతున్నావా? అయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను అలా విడిచిపెట్టడు గాని నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నిన్ను ఏ రీతిగా పిలిచాడో ఏ పరిచర్య చేయాలని నిన్ను ప్రోత్సహించి ఆయన నీకు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడో ఆ విషయంలో దేవుడు నీకు సహాయం చేస్తానని నాడు మాట ఇస్తున్నాడు. అలాగే దేవుని మందిరం నిర్మాణం మొదలుపెట్టి అయ్యో నేను పునాది వేశాను గాని ఈ యొక్క పనిని కొనసాగించలేకపోతున్నాను, ఈ ఆలయాన్ని కట్టలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదని బాధపడుతున్నావా? ఆ పునాది వేసిన చేతులతోనే ఆ మందిర నిర్మాణం పూర్తవడానికి కావలసిన ప్రతి అక్కరతను కూడా దేవుడు తీరుస్తాడు. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, నీ జీవితంలో కూడా ఏదైనా ఒక పని చేయమని దేవుడు చెప్పినప్పుడు దైవ చిత్తంలో దైవ సంకల్పంలో ఆ పనిలో కొనసాగుతున్నప్పుడు నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని కూడా దేవుడే తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఒక ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ ఉద్యోగంలో నీ జీవితంలో ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటుండొచ్చు. గొప్ప పెను సవాళ్లను నువ్వు ఎదుర్కోలేక నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. ఆ ఉద్యోగాన్ని ఇచ్చింది దేవుడే. ఆ ఉద్యోగంలో ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా తొలగించేవాడు దేవుడే. నీ వ్యాపారం కావచ్చు, నీ చేతి పని విషయంలో కావచ్చు, ఎక్కడికైనా నిన్ను వెళ్ళమనొచ్చు. ఏ విషయంలో దేవుడు నీకు చెప్పి దైవ సంకల్పంలో నువ్వు కొనసాగుతున్నావో ఆ దైవ సంకల్పంలో కొనసాగుతూ ఉన్నప్పుడు వచ్చే ప్రతి సమస్యల విషయంలో నువ్వు బెంబేలెత్తద్దు, కంగారు పడొద్దు. కానీ దేవుడు నీకు చెప్పాడు, నువ్వు చేస్తున్నావు, కొనసాగుతున్నావు. ఆ వచ్చే ప్రతి సమస్యలు కూడా చదును భూమిగా చేసే పని దేవుడిదే. నీ శక్తి చేత నీ బలం చేత కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా నీకు వచ్చే ప్రతి సమస్యను అధిగమించడం నీకు సాధ్యమవుతుంది. ఈరోజు నేను ధైర్యపరుస్తూ దేవుడు చెప్తున్న మాట, నువ్వు శక్తి చేత బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని జరిగిస్తాను. కాబట్టి నువ్వు భయపడొద్దు. నిన్ను ఏ పని కొరకు పిలిచానో, ఏ పని నీకు ఇచ్చానో, ఏ విషయంలో నేను ముందుకు కొనసాగమని చెప్పానో, ఎక్కడ ఉంచానో అన్ని విషయాల్లో కూడా నేను సహాయం చేస్తాను. నీకు ఎదురయ్యే ప్రతి సమస్యలను నీకు కంటికి కనబడకుండా, గొప్ప పర్వతాల లాంటి సమస్యలను కనబడకుండా చేస్తానని ఈరోజు మాటిస్తున్నాడు. కాబట్టి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ఏ విషయంలోనైనా దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు నాయన వారికి ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోలేక ప్రభువా మేము ఈ కొనసాగించలేము, ఈ బాధ మేము పడలేము, ఈ సమస్యను మేము ఎదుర్కోలేకపోతున్నాను బాధపడుతున్నారు. ఈరోజు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం చొప్పున వారి సమస్యలన్నిటినీ తొలగించి వారి చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వారు ఉన్న స్థలంలో కావచ్చు, వాళ్ళ సేవా పరిచయలో కావచ్చు, ప్రభా వారి పనులు పూర్తి చేయడం విషయంలో కావచ్చు, అది ఏ విషయమైనా ప్రభా అన్ని విషయాల్లో వీరు వారికి సహాయం చేయండి. బిడ్డల వివాహాల విషయంలో కావచ్చు ప్రభా
నీ కృపను ఉంచామని ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలాలు లేని బిడ్డలకు కూడా గర్భఫలాలు మీరు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. అయా కుటుంబంలో శోధన, సమస్య, కలవరం, భయాలు, అసమాధానాలు ప్రభా, నిద్రలేమి, వీటన్నిటిలో నుంచి విడుదల దయచేయండి. దురాత్మ శక్తుల బారి నుంచి ప్రతి ఒక్క బిడ్డను, వారి ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలకు ఉన్నతమైన జ్ఞానంతో నింపి వారి చదువులో ప్రభా నా తండ్రి ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా అన్ని విషయాలు నీ కృపను అనుగ్రహించి సేవా పరిచర్లో కూడా వారికి తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.